తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీపై కుత్బుల్లాపూర్ నియోజకవర్గ జీడిమిట్టలోని హిందూ సామాజిక సేవాకర్త గోపి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. జీడిమిట్ల వద్ద దుర్గామాత ఆలయం నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు వారి మిత్ర బృందంతో కలిసి ర్యాలీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి లడ్డు కల్తీ విషయంపై హిందువులందరూ ఆగ్రహంతో ఉన్నారని, మతంకారి వారిని అధికారిగా నియమించడం వల్ల డబ్బులకు కక్కుర్తిపడి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు వారిని చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఇలాంటి కాలయాపన చేయకుండా కల్తీ వెనుక ఉన్న ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, తెలంగాణ హిందూ ధర్మంగా తమ పోరాటం ప్రారంభమైందన్నారు. తిరుమల వెంకన్న భక్తుడిగా ప్రతి ఒక్కరూ లడ్డు ప్రసాదంపై స్వామివారిని దర్శించుకున్న తర్వాత చేస్తున్న ప్రయత్నం అంతా కాదని, లడ్డు ప్రసాదంలో ఉన్నటువంటి గొప్ప ఖ్యాతిని హిందువులను కాపాడదామని, ఈ రోజు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా లడ్డు కల్తీపై యావత్ హిందువులు కోపంగా ఉన్నారని, నిరసన కార్యక్రమాలు జరపక ముందే పాలకవర్గంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ సామాజిక సేవా కార్యకర్త గోపితో పాటు నాగేష్, బాబు, అశ్విన్, రాజు, కృష్ణ, శాకర్, డిడి రాజు తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ నమోదేవో నభూతో న భవిష్యత్. ఇవాళ కలియుగ దైవమైన మన వెంకటేశ్వర స్వామికి ఎంత అపచారం జరిగిందంటే, గత ప్రభుత్వ పాలకులు ప్రతి దాన్ని కల్తీ అవినీతి చేయింది అంటూ లేదు. ఇవాళ దేవదేవుడైన ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని కూడా ప్రసాదంలో అవినీతి చేసి ఎంతో పెద్ద తప్పుకు పాల్పడ్డారు. వాళ్ళకి ఎంత శిక్ష వేసినా కూడా, కఠినాధికారమైన శిక్ష వేసినా కూడా తక్కువే. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఆ పాలక మండలిలో ఉన్న ఎవరైనా ఈఓ కానీ, జేఈఓ కానీ, చైర్మన్ కానీ, పాలక మండలి సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా దాంట్లో బాధ్యులను చేసి కఠినంగా శిక్షించాలి. ఇవాళ కలియుగ దైవం ఏంటండి, ప్రతి ఒక్క సామాన్య మానవుడి నుంచి వీవీఐపీలు కూడా వస్తారు. ప్రపంచ దేశాల నుంచి కూడా అందరూ వచ్చి ఆ దేవుణ్ణి దర్శించుకుంటారు, మొక్కులు చెల్లిస్తారు, ఉండిలో కానుకలు ఇస్తారు. అట్లాంటి దేవుణ్ణి ఎంత పవిత్రంగా చూడాలండి. గత ప్రభుత్వం ఏం చేసింది? ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం, లోపలేయడం ఇదే. కానీ దేవుడిని రక్షించాలని ఒక్క బోర్డు చైర్మన్ ఏం చేసిందండి? హిందూ సనాతన ధర్మాన్ని కాపాడిన సందర్భాలు ఎక్కడున్నాయండి? సనాతన ధర్మాన్ని ఎవరైతే కాపాడతారో వాళ్ళని బోర్డు చైర్మన్గా పెట్టాలి. వేరే అన్య మతస్థులను పెట్టి ఏం లాభం అండి? పెడితే ఏమైందండి? వాళ్ళ కక్కుర్తిపడి, పైసల కక్కుర్తిపడి ప్రసాదంలో కూడా కల్తీ చేసి, ప్రతి దాంట్లో కల్తీ, కాంట్రాక్టులు కల్తీ, దేవుడు పైసలు కలిసి ఎక్కడ ఎంత పోయినాయో కూడా తెలియదు. అందుకే మేము తెలంగాణ తరఫున, ప్రజల తరఫున మేము కొట్లాడుతున్నాం. ఏంటంటే పోరాడుతున్నాం. ఇలా ర్యాలీ చేస్తున్నాం, పోయి పిఎస్లో కంప్లైంట్ ఇస్తున్నాం. ప్రతి దేవుడి దగ్గర ఎవరైతే చేసిర్రో ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలి. శిక్షించి వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళని